వేగవంతమైన నేటి ప్రపంచంలో మానసిక ఒత్తిడి, ఆందోళన, టెన్షన్, శారీరక నీరసం వంటి సమస్యలు ఎంతో మందిని వేధిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలో ఈ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ సాధారణ సమస్యలను తగ్గించడమే కాకుండా శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఒక దివ్యమైన పురాతన వంటకం ఉంది. అదే మిడిల్ ఈస్టర్న్ సాంప్రదాయాల నుంచి వచ్చిన తల్బినా. కొన్ని వేల సంవత్సరాలుగా ప్రసిద్ధి పొందిన ఈ వంటకం కేవలం రుచికరమైనది మాత్రమే కాకుండా అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. తల్బీనాలో బార్లీ ప్రధాన పదార్థంగా ఉంటుంది. బార్లీలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడి మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. తల్బీనా క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. ఇది శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తినిస్తుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె, లివర్ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. మానసిక ప్రశాంతతను అందించి ఒత్తిడి, ఆందోళన, టెన్షన్లను తగ్గించడంలో తల్బీనా ప్రభావవంతంగా పనిచేస్తుంది. శారీరక నీరసం మరియు అలసటను పోగొట్టే శక్తిని పునరుద్ధరిస్తుంది. చదువుకునే పిల్లల్లో ఏకాగ్రతను పెంచడానికి, పెద్దల్లో ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఒక అద్భుతమైన ఆహారం. ఈ తల్బీనా తయారు చేయడం చాలా సులభం. దీనికి ప్రధానంగా బార్లీ, పాలు, ఖర్జూరాలు అవసరం. ముందుగా అరకప్పు బార్లీని తీసుకొని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. మెత్తటి పౌడర్లా కావాలంటే నానబెట్టిన బార్లీని గ్రైండ్ చేసి కూడా వాడుకోవచ్చు. బార్లీ గింజలు నోటికి తగులుతూ ఉండడం ఇష్టపడేవారు గ్రైండ్ చేయకుండా నేరుగా ఉపయోగించవచ్చు. 1 లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. పాలు మరగడం ప్రారంభమైన తర్వాత నానబెట్టిన బార్లీని అందులో వేసి మంటను తగ్గించి లో ఫ్లేమ్లో నెమ్మదిగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బార్లీ మెత్తగా ఉడకడానికి దాదాపు అరగంట సమయం పడుతుంది. త్వరగా ఉడకాలి అనుకుంటే బార్లీని గ్రైండ్ చేసి వాడుకోవచ్చు. బార్లీ చక్కగా ఉడికిన తర్వాత రుచి, వాసన కోసం కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. తర్వాత కట్ చేసిన జీడిపప్పు, బాదం పలుకులు వేయాలి. తీపితో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఖర్జూరాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఖర్జూరాలను చివరిలో వేయడం ముఖ్యం, లేకపోతే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మ్యాషర్తో కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి. దీనివల్ల తల్బీనాకు మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. పల్చగా కావాలి అనుకుంటే ఇంకొంచెం పాలు కలుపుకోవచ్చు. తల్బీనాని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన మరిన్ని డ్రై ఫ్రూట్స్ మరియు కొద్దిగా తేనె కలుపుకొని వేడిగా లేదా చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. తల్బీనాను అల్పాహారంగా తీసుకోవడం ఉత్తమం. ఇది రోజంతా శక్తిని అందిస్తుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం స్వీట్గా లేదా ఆరోగ్యకరమైన స్నాక్గా కూడా తీసుకోవచ్చు. రంజాన్ వంటి పండుగల సమయంలో ప్రత్యేకమైన స్వీట్గా కూడా ఇది ప్రసిద్ధి. ఈ ఆరోగ్యకరమైన సాంప్రదాయ వంటకాన్ని మీ దైనందిన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఇది కేవలం ఆహారం కాదు, ఆరోగ్యం, ఆనందానికి ఒక పురాతన రహస్యం.